న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గరున్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. సినిమాలోని జనరలైజ్ చేయలేమండి. కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి సినిమా అనేది ఒక మీడియము. మీరు ఒక నాలెడ్జ్, ఒక ఫ్యాక్ట్ని డ్రామటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా. సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది. ఏ రేంజ్లో మారుతుంది, ఎలా మారుతుంది అనేది నేను ప్రెడిక్ట్ చేయను. లేదు అబ్సల్యూట్గా తెలంగాణ పాలిటిక్స్ లేదు సినిమా. అంటే ఒక పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. జగన్ గారి బిగినింగ్ కరీ ఇన్ ఫ్యూచర్ నేను చెప్పలేనండి. ఎస్ ఉంటాయి అంత ఉండదు, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి, అన్నీ ఉంటాయి. వివేక హత్యకు సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తారో చూడాలి. మీరు ఏం చూపిస్తారో ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్. అది 100% ఉంటుంది. ఆ టాపిక్ అయితే ఉంటుంది. ఎస్ శపథం అనేది పార్ట్ 2 అది జనవరి ఎండ్లో వస్తుంది. ఎన్నికల్లోపే ఎన్ని సినిమాలు తీసారు? ఎన్నికల్లోపే ఉంటుంది సార్ మొత్తం. మీకు ఏపీ సీఎం జగన్ మీద అట్లాంటి యాత్ర 2 కూడా అవుతుంది జగన్ గారికి. యాత్రలో నాకు తెలియదు అండి. అంటే నాకు నెయ్యి రాఘవ నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టికులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది నాకు అసలు అవగాహన. అంటే ఇప్పుడు జగన్ అంటే ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పిలవటం అనేది మీనింగ్ లేదు. ఎందుకంటే ఆయన ఇంకొన్న 100 పనుల్లో ఇది అంటే అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది 100 crores దాటిన ఒక హెవీ బడ్జెట్ సినిమాలు ఏం చేస్తారు. ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయనకున్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చలేం కదా. దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను, కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేను. సో జగన్ గారు విపరీతమైన సక్సెస్ అయ్యారు when he became చీఫ్ మినిస్టర్ in 2019. ఆ ఆస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నో, ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా ఇప్పుడే వచ్చేస్తాం కదా. ఈ శపథం సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం. సినిమా ఆపటాన్ని ఏ రకంగా తీసుకుంటారు, తర్వాత మళ్ళీ మీరు సాధించారు అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగినాయి, ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలీదు. అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మా రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుల ప్రకారమే చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సార్ సర్టిఫికేట్ చేసినట్టున్నారు. కట్స్ అనేవి కాదు. అబ్సల్యూట్గా